కారణం ఎందుకు వచ్చింది? చచ్చిపోయిన తర్వాత వానికి ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నా కానీ సావక ముందుకి వాడిని భద్రత చూపిస్తే అయిపోతాయి కదా. శివముద్రాజు నిన్నే అడుగుతున్నా, ఇప్పుడు వాడు మన ముద్రాజులు వాడు అనొద్దు, చచ్చిపోయిన వాళ్ళు ఓం నమస్తే మన ముద్రాలు చచ్చిపోయారు, ఓకేనా? ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఏ పోలీసుకోవాలి, ఏ పిఎసుకోవాలి, ఎక్కడ కేసు పెట్టాలి, ఏం లోన్ తీసుకోవాలని చెప్పేసి బాధపడుతున్నావు. బాగుంది. ఏంది నువ్వు పండగ సాయన్నావు కదా, అరే ఈడు ఎందుకు చచ్చిపోయిండు, మా ముద్రాజు బిడ్డ ఎందుకు చచ్చిపోయిండు, అసలు పోలీస్ స్టేషన్ పోవాల్సిన మా కర్మేం పట్టింది, మాకు ఎందుకు ఇంత పట్టింది, అసలు ఏంటిది మాకు, అసలు ఏంటి ఇది మళ్ళీ ఎట్లా తీసుకొని ఇగో 13 కండిషన్లు పెట్టినావు, 13 కాలంలో కథ మా లోన్ రాకుండా చేసినావు అంటున్నావు, ఇన్సూరెన్స్ రాకుండా. అరే నాయన ముద్రాజు ఎందుకు చచ్చిపోతావు చెప్పు, గది ఫస్ట్ పెట్టు. చచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ రావని చెప్పేసి ఫైట్ చేస్తున్నవే, ఓకే బాగానే ఉంది. ముద్రాజులు ఎందుకు వచ్చిర్రు చేపల చెర్ల వాడి గది చేసుకున్నావా? ఈ లాజిక్ ఎక్కడ మిస్ అయిపోతున్నావు శివముద్రాజు? ఇక డాటాలో వచ్చేసి నువ్వెంత తీస్తావో, నువ్వెన్ని నిజాలు తీస్తావో, ఎవరెవరు పేర్లు పెడతావో, ఒక్కొక్కని సంగతి నువ్వెంత తీస్తావో, నువ్వు రియల్ పండగ సాయనవా, నేను రియల్ పండగ సాయనా చూద్దాం. మరి ఇక నువ్వు డాక్టరేటా లేకపోతే ఐఎమ్ ఆల్రౌండరా చూసుకున్నా. మరి ఇక శివముద్రాజు నువ్వెంత డాటాలు తీస్తావో, నువ్వెంత చెప్తావో, నువ్వు నిజాలు ఏది చెప్తావో ఏం కథనో చూద్దాం. నా మొబైల్ నెంబర్ 91777522 మళ్ళీ చెప్తా, 91775220. మళ్ళీ తెలుగులో చెప్తా, 9117522036. ఈ తెలుగు ఏం చెప్తున్నా, పాప అమాయకులకు తెలియదు కదా, అందుకు తెలుగులో చెప్తున్నాను అనమాట. గాలు మనకు కాల్ చేసిన అనుకో, చిట్టా బిట్టా మొత్తం వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి జాతకాలు వాళ్ళు నాకు చెప్పడం కాదు, ఆల్మోస్ట్ అన్ని గ్రామ పంచాయతీల జాతకాలు నా దగ్గర ఉండినా. మా పోస్ట్ ఆఫీస్ తెలుసా, మా పోస్ట్ ఆఫీస్. ఏం జాన్ సాబ్ నువ్వేం జాబ్ చేస్తున్నావు, ఇంతకీ ఏంది, రోజుకు గిన్ని లీటర్లు వస్తున్నాయి మీ ఇంటికి, నేను తీసుకురా ఇక రైట్ ఇన్ఫర్మేషన్ అంటే కథ అంతే. డైరెక్ట్ జాన్ సార్ ఇంటికి పోవాలి, కోనాపురం ఇంటికి పోవాలి. 7-81 హౌస్ నెంబర్ వచ్చిందా, ఏం లేదు కథం, వాళ్ళ ఇంటికి లాస్ట్ పోవాలి, ఇవ్వాలకంతే. హౌస్ నెంబర్ చెప్తే చాలు అంతేగా. ఇది జానుదే పక్క నూక ముద్రాజుదే. అమ్మో ఏ ఊరు నుంచి ఏమేమి ఆర్టికల్ ఇచ్చినామని చెప్పేసి ఆయన ఒక రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట. ఇది 2021లో జాను దండం పెడతా జాను. రైతు బిడ్డ ఛానల్ వి ప్రొవైడ్ యు విత్ ద లేటెస్ట్ అగ్రికల్చరల్ న్యూస్. ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్యూ.